హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్. మన ఏపీ టూర్లో ఈరోజు మనం చూడబోతున్న టెంపుల్ వచ్చేసి మంత్రాలయం టెంపుల్ అండి. ప్రీవియస్ వీడియోలో మనం లేపాక్షి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేశాం కదా. సో లేపాక్షి నుంచి మంత్రాలయంకి వచ్చాము. ఈరోజు అయితే మంత్రాలయం టెంపుల్ గురించి తెలుసుకుందాం. మంత్రాలయంలో ఏదో మంత్రమే ఉందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఏదో మ్యాజిక్ జరిగినట్లుగా మనసంతా కూడా చాలా కొత్తదనంగా అనిపించింది. ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాల్సిన టెంపుల్ అండి. మంత్రాలయం గురించి ఎన్నో విషయాలు ముందు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లేదు అలో లేదు లోపలికి షర్ట్. మేము దేవస్థానం రూమ్సే తీసుకున్నామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా సిఆర్ఓ ఆఫీస్ అని చెప్పి, ఇక్కడే రూమ్స్ అయితే ఇష్యూ చేస్తారు. ఏసీ నాన్ ఏసీ రెండు రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. రూమ్ కూడా చాలా పెద్దదిగా నీట్గా ఉంటుంది. సో టెంపుల్ వచ్చేసి మేము తీసుకున్న రూమ్కి బ్యాక్ సైడే అనమాట. జస్ట్ స్టెప్స్ దిగి వెళ్ళామంటే టెంపుల్ వచ్చేస్తుంది. సరే పెట్టుకోండి మమ్మీ. 2 అడుగులు వేయగానే టెంపుల్ అయితే వచ్చేసింది. కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ మంత్రాలయం టెంపుల్ తుంగభద్ర నది ఒడ్డునే ఉంటుందండి. ఒక్కసారి టెంపుల్ చూడండి, అసలు ఎంత బాగుందో. ఈ టెంపుల్ కన్స్ట్రక్షనే చాలా యూనిక్గా ఉంది. స్వామివారి దర్శనానికంటే ముందు బయట ఇక్కడ అమ్మవారు ఉంటారండి. సో అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే లోపల స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. పక్కనే బృందావనంకి ఎంట్రన్స్ ఉంటుంది. బృందావనం అంటే స్వామివారి సమాధి మందిరం ఉన్న ప్లేస్నే బృందావనం అంటారనమాట. జెంట్స్ అయితే లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు షర్ట్ బనీను ఏది లేకుండా వెళ్ళాలండి. లేడీస్ అయితే ట్రెడిషనల్ వేర్ అండి, శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ చుడీదార్ విత్ దుపట్టా లోపల దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. మేము వెళ్ళిన రోజు చాలా రష్ ఎక్కువగా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ చీమల పుట్టలో నుంచి చీమలు వచ్చినట్లుగా జనాలు ఎలా వస్తున్నారో. శీఘ్ర దర్శనం అలాగే ఏదైనా సేవకి టికెట్స్ కావాలంటే గురుపాద సేవ ఆఫీస్ అనేసి టెంపుల్లోనే ఉంటుందండి, అక్కడే ఇస్తారు. మనం ఏ దర్శనానికి వెళ్ళాలనేది నంబర్స్ ప్రకారం ఇక్కడ బోర్డ్స్లో వేసుంటారండి. ఫ్రీ దర్శనం అలాగే మనం ఏదైనా 1000 రూపీస్ అంతకంటే ఎక్కువ ఏదైనా సేవా టికెట్స్ తీసుకుంటే ఆ దర్శనంకి సపరేట్గా నంబర్స్ అనేవి బోర్డులో మెన్షన్ చేసి ఉంటారు. అక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి. ఈ టెంపుల్ కర్ణాటక బోర్డర్లో ఉంది కాబట్టి మొత్తం బోర్డ్స్లో అంతా కూడా కన్నడనే ఎక్కువ రాసున్నారు. ముందుగా ఒక ప్రదక్షిణ చేసి టెంపుల్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అక్షయ పాత్ర అని చెప్పేసి మనం మామూలుగా అన్నదానం అంటే డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఆ అన్నదానానికి పప్పులు అలాగే నూనె ఇలాంటివి ఏమన్నా దానం చేయాలి అనుకుంటే కూడా తీసుకొచ్చి ఆ అక్షయ పాత్రలో వేయచ్చు. ఇన్సైడ్ కెమెరా నాటాలోనండి. సో మీకు బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది స్వామివారి సమాధి మందిరం. చూపిస్తాను చూడండి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే స్వామివారి సమాధి. ఇక్కడ అందరూ కూడా రాఘవేంద్ర స్వామిని ప్రహ్లాదుడి అవతారంగానే భావిస్తారు. అండ్ ఇక్కడ నేను చూసిన ఇంకొక కొత్త విషయం ఏంటంటే మొక్కులు తీర్చుకుంటున్నారండి భక్తులు. సో పొర్లు దండాలు పెట్టడం, ప్రదక్షిణలు చేయడం ఇలాంటివి చూశాను. కానీ ఈ విధంగా అడుగులో అడుగు వేసుకుంటూ అడుగడుక్కి వంగి దండం పెట్టుకుంటూ చాలా రకాలుగా కొత్తగా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ స్వామి మహిమ. ఎంతమంది భక్తులు వాళ్ళ కోరికలు తీరి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు అనేసి. టెంపుల్ 4 సైడ్స్ కూడా ఇలా పెద్ద స్క్రీన్స్ ఉంటాయండి. లోపల స్వామివారికి జరిగే పూజలు సేవలు ఈ స్క్రీన్లో వస్తూ ఉంటాయి. సో స్వామివారిని మనం చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్వామివారి సేవా మందిరం అండి. సో అక్కడ తలకి ఆరెంజ్ కలర్లో క్లాత్ కట్టుకున్నారు కదా, ఆయనే ఇప్పుడు ఈ మఠానికి పీఠాధిపతి అనమాట. సో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి నైట్ 9 వరకు ఓపెన్లో ఉంటుందండి. మధ్యలో 2 నుంచి 4 వరకు క్లోజ్ చేసేస్తారు. అప్పుడు దర్శనానికి అలౌ చేయరు. ఎంత బ్యూటిఫుల్ టెంపుల్ అండి. అసలు ఈ టెంపుల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా చూసి తీరాల్సిందే, అంత అద్భుతంగా ఉన్నాయి. ఈ పక్కనే మనకి తీర్థ ప్రసాదాలు అక్షింతలు ఇస్తూ ఉంటారండి బయట. సో అవి తీసుకున్న తర్వాత అటు పక్కనే మనకి ఒక మినీ ఎగ్జిబిషన్లా ఉంటుంది. స్వామివారికి సంబంధించి టెంపుల్కి సంబంధించిన ఓవర్వ్యూ అంతా కూడా. సో చాలా బాగుంటుంది. టెంపుల్లో నుంచే మ్యూజియంకి దారి ఉంటుందండి. సో ఈ మ్యూజియం మార్నింగ్ 8 to 12 అలాగే ఈవినింగ్ 4 to 8 ఓపెన్లో ఉంటుంది. లోపల రాఘవేంద్ర స్వామి ఆయన ముందు జన్మల్లో ఏ అవతారాల్లో జన్మించారు అవన్నీ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మ్యూజియం.
మ్యూజియం పక్కనే తుంగభద్ర నదికి వెళ్ళే దారి ఉంటుంది. ఎండిపోయినాయి వాటర్, మామూలుగా అయితే ఇక్కడ దాకా ఉంటాయి ఫుల్ కదా. అవి రెండు కలుస్తాయి అన్న, వాటరే లేవు, ఇంకెట కలుస్తాయి. సో నీళ్ళు లేవండి తుంగభద్ర నదిలో, ఎండాకాలం కాబట్టి ఎండిపోయింది. సో ఇక్కడ నుంచి మనం జోగులాంబ అలంపూర్ టెంపుల్కి వెళ్తాం కదా, అక్కడ తుంగభద్ర నది ఇంకో నది కలుస్తాయంటే కృష్ణా నది. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. ఎండ అయితే భయంకరంగా ఉంది, వాటర్ చాలా దూరంలో కొద్దిగా ఉన్నాయి. సో మనం దీపాలు ఎవరన్నా పెట్టాలనుకుంటే కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. సో నీళ్ళలో వదలడానికి. చూస్తున్నారా, జనాలంతా ఫుల్గా ఉన్నారు అయినా కానీ. తుంగభద్ర నది పరిస్థితి అయితే ఇలా ఉందండి. అసలు ఎక్కడో ఉన్నాయి వాటర్, అది కూడా చాలా దూరంగా కొద్దిగా ఉన్నాయి. బట్ అందరూ వెళ్ళున్నారనమాట. సో మేము కూడా వెళ్తున్నాము. నది స్నానం చేయకపోయినా కనీసం కొన్ని వాటర్ అయినా చల్లుకోవాలి కదా ఇంత దూరం వచ్చినప్పుడు. జారుతున్నాయి బండలు, ఇవంతా వాటర్ ఉంటాయి, అందుకే నదిలో అంతా దిగకూడదు, రాళ్ళు గీళ్ళు తగులుతాయని. పారుతాయి, ఇదంతా నదే కదా. చూడు ఇప్పుడు నీళ్ళు ఎండిపోయినాయి, వస్తే బాగా వచ్చినప్పుడు. నది అంటే ఎంత పవిత్రమైందండి. అసలు నదీ స్నానం అంటే మనం మామూలుగా స్నానం చేసేసి వచ్చి నదిలో మునగాలన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే షాంపులు, సోపులు అన్నీ ఎత్తుకొచ్చి నదిలోనే కానిచ్చేస్తున్నారు. ఆఖరికి బట్టలు వాష్ చేయడం కూడా నదిలోనే చేసేస్తున్నారు. అసలు నది పవిత్రత అనేది ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది. నదిని చూసారా ఎట్లా ఉందో. వంట ఎక్కుతుంది, ఇష్టమ్మ గడిది గుడ్డ ఎక్కుతుంది. ఇక్కడ క్యామెల్ రైడ్స్ ఉన్నాయండి. సో అది కూర్చోన్నప్పుడు చూసి నేను ఎక్కుతాను అని వెళ్ళింది మా పాప. సో వన్స్ అది లేచి నిలబడిన తర్వాత మా పాప రియాక్షన్ మీరే చూడండి. సో ఇప్పుడు క్యామెల్ రైడ్ చేయబోతుంది దగ్గర ఇష్టమ్మ. ఎక్కువ పట్టుకో, ఇంట్లో ఎక్కుతుల్లా అంతే, ఎక్కువ ఎక్కువ ఏం కాదు, ఎక్కువ ఎక్కువ ఏం కాదు, బాగుంటది ఎక్కువ. ఏ సూపర్, ఇష్టమ్మ భలే ఎక్కింది వచ్చి. మొత్తానికి ఎలాగోలా యుద్ధం చేసినట్టు ఫీల్ అయ్యి వంట అయితే ఎక్కేసింది. కానీ ఎక్కిన తర్వాత కూడా బిర్యానీ తినేటప్పుడు పంటి కింద లవంగం పడినట్టు ఫేస్ పెట్టుకోనింది అనమాట. అసలు చాలా భయపడింది. దాని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నవ్వు వస్తూ ఉందన్నమాట. మాకు చెప్తే వినకుండా ఎక్కింది. బీచ్లో గుర్రం ఎక్కినట్టు అనుకునిందనమాట. సో ఒక్కసారి అది లేసి నిలబడేసరికి బుడంకాయకి ఐఫిల్ టవర్ చూసినట్టు అనిపించింది. ఇష్టమ్మ ఎలా ఉంది రైడ్? ఇంకోసారి అడుగుతావా? సో స్వామివారి దర్శనం చేసుకొని మ్యూజియం అలాగే తుంగభద్ర నది ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయిందండి. సో దేవస్థానం వాళ్ళే అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. టెంపుల్ లోపల బ్యాక్ సైడ్ అన్నదానానికి వెళ్ళే దారి అయితే ఉంటుంది. మధ్యాహ్నం 11 నుంచి 3 వరకు, అలాగే సాయంత్రం 6:30 నుంచి 9 వరకు అన్నదానం జరుగుతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఉండదు. బయట కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. ఫుడ్ కూడా అంత బాగుండదు. సో అన్నదానంలో భోంచేయడమే చాలా బెటర్. భోంచేసుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరకే వచ్చాము. ఈ టెంపుల్ చూడండి గోల్డ్ కలర్లో ఎలా మెరిసిపోతుందో. మేము నైట్ టైం వచ్చినప్పుడు లైటింగ్స్లో చూడాలి, అసలు నిజంగా బంగారం కూడా ఆగదండి, అంతలా దగదగా మెరిసిపోతుంది టెంపుల్. బట్ అన్ఫార్చునేట్లీ నేను నైట్ వ్యూ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక్కడ 90% కన్నడ పీపులే ఉంటారండి, 10% మాత్రమే తెలుగు వాళ్ళు ఉంటారు. బట్ అందరూ తెలుగు చక్కగా మాట్లాడతారు. మనం ఏం అడిగినా సరే సమాధానం అంతా కూడా చక్కగా చెప్తారు తెలుగులోనే. టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే ప్రసాదం కౌంటర్ ఉంటుందండి. లడ్డు, పులిహార ప్రసాదం ఉంటుంది. అలాగే మంత్రాలయం స్పెషల్ ప్రసాదం రవ్వ బర్ఫీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకో కొత్తగా ఉండేది కానీ సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది. రవ్వ, చక్కెర అదన్నీ పిల్లలా తయారు. మంత్రాలయం టెంపుల్ చాలా పెద్దదండి. ఓపిక్గా తిరిగి చూసామంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. రాఘవేంద్ర స్వామి తర్వాత ఈ టెంపుల్కి పీఠాధిపతులుగా ఉన్న చాలామంది సమాధి మందిరాలు కూడా ఈ టెంపుల్లో ఉన్నాయండి. సో అన్నదానానికి వెళ్ళే సైడ్ మనకి అవన్నీ కూడా వరుసగా ఉంటాయి. ఏ టెంపుల్కైనా వెళ్ళేటప్పుడు ఆ టెంపుల్ గురించి కొంత విషయం మనం తెలుసుకొని వెళ్ళామంటే చక్కగా అన్నీ చూడొచ్చు. సో అలా చూడకుండా వచ్చేసామంటే వచ్చిన తర్వాత కూడా అది మిస్ అయిపోయామనే ఫీలింగ్ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది.
సో రూమ్ వెకేట్ చేసేసి ఒకేసారి బయలుదేరేసామండి. ఇక్కడ ఇంకా చూడాల్సిన కొన్ని ఉన్నాయన్నమాట, పంచముఖ ఆంజనేయ స్వామి అలాగే బిచ్చలి అనేసి. సో అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడి నుంచి నెక్స్ట్ అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్తామండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే మనం మంత్రాలయం టెంపుల్కి వెళ్తామండి. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ అలాగే బిచలికి వెళ్తాము. దారిలో వెళ్తుంటే తాటి ముంజలు కనిపించాయి. సో ఇవి సమ్మర్లోనే దొరుకుతాయి కదా, హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా డాడీ తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సో అదంతా గుర్తొచ్చింది నాకు. మంత్రాలయం నుంచి పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ 30 minutes జర్నీ చూపిస్తుంది. సో ఇది వచ్చేసి తుంగభద్ర రివర్ బ్రిడ్జ్ అన్నమాట. చాలా బాగుంది కదా. మనం బ్రిడ్జ్ క్రాస్ అయ్యాం కదండి, అది క్రాస్ అయిన వెంటనే మనం కర్ణాటక స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. కొంచెం ముందుకెళ్ళామంటే మనకి లెఫ్ట్ సైడ్లో బిచలికి వెళ్ళాల్సిన రూట్ అయితే ఉంటుంది. ఫస్ట్ బిచలికి వెళ్ళకుండా ఇంకొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్లో ఇంకొక ఆర్చ్లా ఉంటుందండి. అక్కడి నుంచి లోపలికి 6 kilometers వెళ్ళామంటే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. ముందు ఆంజనేయ స్వామి టెంపుల్కే వెళ్ళామండి. అలంపూర్ వెళ్ళాలంటే మళ్ళీ బ్యాక్ టు మంత్రాలయం రావాలి, అప్పుడు బిచలికి వెళ్దాం అనుకున్నాము. సో అదేనండి టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా, సో అక్కడికే మనం ఇప్పుడు వెళ్తున్నాము. రాఘవేంద్ర స్వామి 12 సంవత్సరాలు ఇక్కడ గుహల్లో తపస్సు చేస్తే ఆయనకి ఆంజనేయ స్వామి పంచముఖాలతో దర్శనమిచ్చారట. రామాయణం ఐడియా ఉంటే సో అప్పుడు రావణాసుడిని చంపడానికి ఆంజనేయ స్వామి పంచముఖ అవతారం ధరించారు కదా, సో ఆ అవతారంలోనే ఇక్కడ రాఘవేంద్ర స్వామికి దర్శనమిచ్చారట. టెంపుల్ లోపల గుహలా ఉంటుందండి. అందులో మనం రాతిపైన స్వయంభూగా వెలిసిన పంచముఖి ఆంజనేయ స్వామిని చూడొచ్చు. ఆంజనేయ స్వామితో పాటు సీతారాముల విగ్రహాలు అలాగే రాఘవేంద్ర స్వామి స్వయంగా చెక్కిన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి విగ్రహాలు కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది టెంపుల్ లోపల వ్యూ అయితే. ప్రతి అమావాస్యకి కూడా ఇక్కడ రథోత్సవం జరుగుతుందంటండి. ఆ టైంలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అన్ని స్టేట్ల వాళ్ళు వస్తారంట. చాలా గ్రాండ్గా జరుగుతుంది, అలాగే చాలామంది జనాలు వస్తారంట. ఇక్కడ చూస్తున్నారు కదండి, రాఘవేంద్ర స్వామి ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తే ఆయనకి నేరుగా ఆంజనేయ స్వామి దర్శనమిచ్చారట. సో రాఘవేంద్ర స్వామికి నేరుగా టెంపుల్ అయితే ఉంటుంది. లోపల ఒక గుహలా ఉంటుందండి. అందులో ఒక రాయి మీద పంచముఖాలతో ఆంజనేయ స్వామి మనకి చక్కగా కనిపిస్తారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్కి పక్కనే ఉన్న యూనిక్ రాక్ ఫార్మేషన్ అండి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ భలే అట్రాక్ట్ చేస్తాయి. సో ఆ రాళ్ళన్నీ కూడా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. మంచం, తలగడలాగా, విమానంలాగా, ఇంకా తాబేలు, పాదాలు, ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం వెళ్తున్న బిచలి అనే ప్లేసు ఒకప్పటి గురుకులం అండి. రాఘవేంద్ర స్వామి ప్రియ శిష్యుడైన అప్పనాచార్యులు అక్కడ గురుకులాన్ని స్థాపించారు. తుంగభద్ర నది పక్కనే ఉండే ఈ ప్లేస్ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫస్ట్ మనమైతే రాఘవేంద్ర స్వామి కోసం అప్పనాచార్యులు నిర్మించిన ఏకశిల బృందావనానికి వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూస్తుంది బిచ్చలమ్మాదేవి అమ్మవారి టెంపుల్ అండి. సో పిల్లలు పుట్టని వాళ్ళు ఇక్కడ అమ్మవారికి మొక్కుకుంటే పిల్లలు పుడతారని చెప్పేసి ఇక్కడ చాలా ప్రసిద్ధి అనమాట. ఈ ప్లేస్నే జపతకట్ట అని కూడా అంటారు. ఈ ప్లేస్ కంటే 1/2 kilometer ముందు మనకి అప్పనాచార్యుల ఇల్లు కూడా ఉంటుందండి. అక్కడ స్వామివారు నిద్రించేవారట. ఆయన్ని అప్పనాచార్యులు పూజించేవారంట. సో అక్కడే ఒక నాగసర్పం కూడా శిలగా ఉంటుంది. సో నాగదోషాలు ఏమైనా ఉన్నవాళ్ళు ఆ నాగసర్పానికి పూజలు చేస్తే నాగదోషాలన్నీ కూడా పోతాయి. ఇదేనండి ఏకశిలా బృందావనం. రాఘవేంద్ర స్వామి జీవసమాధి చెందేటప్పుడు అప్పనాచార్యులు ఇక్కడే బిచలిలో ఉన్నారట. సో ఆ టైంలో అక్కడికి వెళ్ళలేకపోయారనేసి బాధతో స్వామివారి కోసం ఇక్కడ ఏకశిలా బృందావనాన్ని నిర్మించారు. మంత్రాలయం దగ్గర కంటే కూడా ఇక్కడ వాటర్ బాగా ఫ్లో అవుతున్నాయండి. సో కొంచెం ఎక్కువ వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు తెప్పలు ఉంటాయన్నమాట. అందులో కూడా రైడ్ చేయొచ్చు. 50 rupees per person తీసుకుంటారు. ఇక్కడే మనం దర్శించుకోవాల్సిన ఇంకొక టెంపుల్ కూడా ఉంటుందండి. అదే ఉగ్ర నరసింహస్వామి టెంపుల్. పక్కనే ఉన్న బ్యూటిఫుల్ తుంగభద్ర విజువల్స్ చూసేయండి. డబల్ రోడ్డా? ఏ ఊరు? కర్నూలుకి వెళ్తున్నామా? ఇంకా మనం కర్ణాటకలోనే ఉన్నామా? ఇంకా కర్ణాటకలోనే ఉన్నాం. ఐసా అనే విలేజ్ వచ్చిన తర్వాత ఐజా అనే విలేజ్ తర్వాత మనం ఇప్పుడు కర్నూలు రూట్లో వెళ్తున్నాం. సో ఈ గట్టు దిగితే మనం తెలంగాణ బోర్డర్లోకి ఎంటర్ అయిపోతున్నాం కర్ణాటక నుంచి. సో జోగులాంబ అలంపూర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఈ రోడ్ కలర్ మారింది కదండి, ఇక్కడ నుంచి తెలంగాణ అనమాట.
సో అక్కడ ఇంకా కొత్తగా ఉన్న రోడ్డు వచ్చేసి కర్ణాటక, ఇది పాత రోడ్డు, ఇది వచ్చేసి తెలంగాణ. అరే చూసారా, రోడ్డు కలర్ మారితే స్టేట్లు కూడా మారిపోయినాయి. ఇప్పుడు దాకా సాహసం శ్వాసగా అన్నట్టు పోయినాం రోడ్లో. ఇప్పుడు వచ్చేసి ఇదేం రోడ్డు అదేం రోడ్డు, కతుకుల రోడ్డు అంట పోవాలా. మంత్రాలయం టు అలంపూర్ వెళ్ళే రూట్లో మనం తెలంగాణకి ఎంటర్ అయిన తర్వాత రోడ్ అయితే కొంచెం బాగాలేదండి కొన్ని దగ్గరలో మాత్రం. సో ఈ బ్యూటిఫుల్ వ్యూ చూస్తూ అదైతే మర్చిపోవచ్చు. ఈ సీజన్లోనే ఈ పూలు పూస్తాయేమో. రోడ్డుకి రెండు పక్కల చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. ఇక్కడొక్కటే కాదండి, ఇప్పటి వరకు మేము వచ్చిన జర్నీ అంతా కూడా ఇలాంటి ఫ్లవర్సే చాలా చూసాము. జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ అనే పెద్ద ఆర్చ్ వస్తుందండి, అందులోంచి వెళ్ళాలి. శ్రీ జోగుల బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం. శివుడు ఇక్కడ నుంచి మళ్ళీ టర్నింగా. సో మనకి ఈ విధంగా టర్నింగ్లు వస్తుంటాయి, బోర్డులు వస్తుంటాయి, ఎలా వెళ్ళాలనే దానికి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. మొత్తం అంతా కూడా డైరెక్షన్స్, రూట్ అంతా కూడా ఈ బోర్డులు చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. రైల్వే స్టేషన్, జోగులాంబ రైల్వే స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. సో మేమైతే అలంపూర్లో స్టే చేస్తున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్ట్రైట్గా టెంపుల్ ఉంది, దానికి ఆపోజిట్లోనే మాకు రూమ్స్ అయితే దొరికాయన్నమాట. కొత్తగా ఓపెన్ చేశారనుకుంటాను, చాలా బాగున్నాయండి రూమ్స్. సో ఇది వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి రెసిడెన్సీ. ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ రెండు అవైలబుల్గా ఉంటాయి. సో ప్రైసెస్ కూడా కంపేర్ టు అదర్స్ చాలా రీజనబుల్గానే ఉన్నాయి. సో మనకి జస్ట్ ఆపోజిట్లోనే టెంపుల్ ఉంటుంది అనమాట. సో నాకైతే ఇది చాలా బెస్ట్ అనిపించింది అనమాట. రూమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, చూపిస్తాను ఒకసారి. సో చూస్తున్నారు కదా టెంపుల్, ఇదేనండి అమ్మవారి టెంపుల్, జోగులాంబ అలంపూర్. సో లెట్స్ గో, రూమ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సో కిచెన్ కూడా ఉందన్నమాట, మనకు కావాలంటే టీ కాఫీ మనమే చేసుకోవచ్చు. బాగుందండి, రూమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఏసీ రూమ్ వచ్చేసి 1400 అండి, నాన్ ఏసీ అయితే 1000 అనుకుంటా. పక్కనే దీనికంటే పాత హోటల్స్ ఉన్నాయన్నమాట, అక్కడ ఇంకా ఎక్కువ చెప్పారు, 1800 అలా చెప్పారు. సో ఇవైతే చాలా బెస్ట్ అనిపించింది మాకు. నెక్స్ట్ వీడియో చాలా బాగుండబోతుందండి. అలంపూర్ జోగులాంబ టెంపుల్, నవబ్రహ్మ ఆలయాలు వీడియో అయితే మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.